టుడే మొట్టమొదటిగా ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో దాన్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనము చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత వారి దగ్గర నుంచి మనం ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ బిజినెస్కు తగిన విధంగా ఫస్ట్ కాన్ఫిగరేషన్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనము చేయవలసిన వర్క్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో చూడండి. మా పీపీటీ కనబడుతుందామా? యా యా, చూడండి గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారండి. సో దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఎస్ఏపి సర్వర్ అనేది ఏ దాని మీద వర్క్ అవుతుందంటే ఎస్ఏపి R/3 సిస్టమ్ మీద సర్వ్ అవుతుంది. ఎస్ఏపి దేని మీద వర్క్ అవుతుందంటే R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ మీద పని చేస్తుంది అని చెప్పాలి. ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ఆబ్జెక్టివ్స్ని, ఒక క్లయింట్ యొక్క ఆర్గనైజేషనల్ యూనిట్ని, వారి యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆ బిజినెస్కు సంబంధించిన వర్క్ని తెలుసుకొని వాటిని స్పెసిఫిక్ రీజన్స్తో మనము వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి సార్ అంటే, సో లైక్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, assign company code to company OX16, define business area OX03, maintain consolidation business area OCC1, assign business area to consolidation business area OBP6, define functional area FM_function, maintain financial management area OF01, assign company code to financial management area OF18, define credit control area OB45, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మా. సో వీటిని మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. బిఫోర్ వెళ్ళే ముందు వీటి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ అంటే ఏంటంటే దీనికి సంబంధించిన టీ కోడ్ ఏంటంటే, టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. OX15 కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్స్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆదిత్య బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇన్ఫోసిస్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో, కాగ్నిజెంట్, ఇలా వీటిని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు. సో ఎస్ఏపిలో మనము ఎన్ని క్లయింట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి? ఎస్ఏపిలో చెప్పండి. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం ఎస్ఏపిలో రన్ చేయొచ్చు? 999 క్లయింట్స్ని మనం రన్ చేయొచ్చండి. ఓకే, సో 3 డిజిట్ నెంబర్తో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 3 డిజిట్ నెంబర్తో అది ఉంటుంది. ఓకే, సో డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేషన్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ వస్తే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కింద అండర్లో మీకు ఎన్ని టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి చెప్పండి? టాటా కింద టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి, దాంట్లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి చెప్పండి? ఎగ్జాంపుల్ 5-6 ఉంటాయి చెప్పండి. ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 20నో 30నో ఉన్నాయి. ఓకే, మీకు తెలిసిన వరకు చెప్పండి. టాటా స్టీల్ ఉంది, టాటా పవర్ ఉంది, చెప్పాలి. టైటాన్, టాటా మోటార్స్ ఉంది. తర్వాత టాటా ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా పవర్, టాటా టెలికాం, ఓకే, ఇలా టాటా స్కై. ఇవన్నీ ఏంటి? వాళ్ళ బిజినెస్లు మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా మనం టాటా ప్రొడక్ట్స్ వాడచ్చు. అన్ని బిజినెస్లలో, ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. బట్టల బిజినెస్లో ఉన్నారు, ఎలక్ట్రిక్ గూడ్స్లో ఉన్నారు, కార్లలో ఉన్నారు. ఓకే, ప్రతి బిజినెస్లో వాళ్ళది లేనిది అంటూ ఉండదు. ఓకే, A to Z బిజినెస్ వాళ్ళు ఉన్నాయి. అన్ని కంపెనీ కోడ్స్ మనం క్రియేషన్ చేయొచ్చు ఎస్ఏపిలో. ఇప్పుడు ఫర్ యానం అంటే 31 మార్చ్ నెక్స్ట్ మంత్ అనుకోండి. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి.
అన్ని బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ కలిపి వాళ్ళు ఈ ఇయర్లో మేము ఇంత ప్రాఫిట్ ఇన్ని డాలర్లో వచ్చామని చెప్తారా? 1 or 2 కంపెనీ కోడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారా బయటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్? చెప్పండి. టోటల్ కదా. అంటే 10 కంపెనీ కోడ్స్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా మార్చేసి అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ప్రపంచానికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఈ ఇయర్లో 24-25 సంవత్సరం ఇయర్లో మేము $100 ప్రాఫిట్లో ఉన్నాము అని బయటికి అనౌన్స్ చేసుకుంటారు. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది టాటా. దాంట్లో నెక్స్ట్ కంపెనీ కోడ్స్ ఏంటి? టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికాం కావచ్చు, కెమికల్స్ కావచ్చు. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద వీటిని కంపెనీ కోడ్స్ అని చెప్తాం. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇలా వీటిని కంపెనీ కోడ్స్ అని మనం చెప్పుకుంటాం. వీటిని మనం కంపెనీ కోడ్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ అయింది అనేది తెలుసుకోవాలి. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX 16లో చేస్తాం. ఇప్పుడు టాటా స్టీల్ కింద 3 కంపెనీలు ఉన్నాయి. ఆ 3 కంపెనీలు హెడ్ ఎవరు అని తెలియాలిగా. ఓకే, ఆ 3 కంపెనీ కోడ్లు రిలయన్స్ అండర్లో ఉన్నాయా, టాటా గ్రూప్ ఆఫ్ అండర్లో ఉన్నాయా అని తెలియాలి కదా. కాబట్టి అసైన్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ ఫలానా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అనేది తెలియాలంటే అసైన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 3 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఆ 3 కంపెనీ కోడ్ల కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ఇండియాలో 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో మళ్ళీ డిస్టిక్లు ఉంటాయి. ఆ డిస్టిక్లలో మళ్ళీ మండలాలు ఉంటాయి. ఆ మండలాల్లో మళ్ళీ విలేజ్లు ఉంటాయి. అలాగా ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాని అండర్లో కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. ఈ టాటా స్టీల్ అనే కంపెనీ ఏపీలో ఉంది. ఏపీలో ఎక్కడ ఉంది? కడప అనే ఒక బిజినెస్ ఏరియాలో ఉంది, నెల్లూరు అనే బిజినెస్ ఏరియాలో ఉంది, వైజాగ్ అనే బిజినెస్ ఏరియాలో ఉంది. టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మెదక్లో ఉంది. టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది. ఇండియాలో ఏ స్టేట్లలో ఉంది? బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. అంటే ఈ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ అయినా చూడొచ్చు. సో దీన్నే బిజినెస్ ఏరియాస్ అంటాం. OX 03 తర్వాత మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు ఏపీలో 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఆ 3టిని కలిపి ఒక బిజినెస్ ఏరియాగా మార్చడం, దాన్నే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. దాన్ని OCC1లో మనం క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు ఆ 3టిని కలిపి ఒక బిజినెస్ ఏరియాగా మార్చాం. ఆ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, అది ఏ దానికి లింక్ అయి ఉన్నాయి అంటే ఆ 3 బిజినెస్లకి లింక్ అయి ఉన్నాయి, అసైన్ చేయబడతాయి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఓకే, సో అది OBB6లో చేస్తాం. తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ అనేది కామన్గా ఉంటాయి. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి మనకి OKBD, ప్రజెంట్ టీ కోడ్ FM_ఫంక్షన్. ప్రతి బిజినెస్లో సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉంటాయి. ఓకే, తర్వాత అదేవిధంగా ఆ కంపెనీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా OF01, ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏరియా నుంచే క్యాష్ అనేది ఎంత ఖర్చు అవుతుంది, బిజినెస్కి ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది మ్యాండేటరీ. మిగతా డిపార్ట్మెంట్లకు డబ్బులు ఇవ్వాలి అంటే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అది ఏ కంపెనీ కోడ్కు అసైన్ అయింది. ఇప్పుడు టాలీలో లైక్ SAPలో లైక్ టాటాలో 3 కంపెనీ కోడ్లు చెప్పా, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది టాటా స్టీల్ కింద పనిచేస్తుందా, టాటా మోటార్స్ కింద పనిచేస్తుందా, టాటా కెమికల్స్ కింద పనిచేస్తుంది అనేది అసైన్ చేయాలి. లేకపోతే ఏదానికి ఏదైనా సంబంధం అలా. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మీరు ఎంత అమౌంట్ వరకు వాళ్ళకు క్రెడిట్ అమౌంట్ బిల్లు ఇవ్వగలుగుతారు అంటే 5 లక్షల సరుకు ఇవ్వగలుగుతారా, 10 లక్షల సరుకు ఇవ్వగలుగుతారా? ఆ కస్టమర్ యొక్క బిజినెస్ టర్నోవర్ను బట్టి
అతనికి ఎంతవరకు మీరు అప్పుగా ఇవ్వగలుగుతారు, స్టాక్ ఆర్ గుడ్స్. ఓకే. సో తర్వాత ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OB38లో కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సి వస్తుంది. ఇది ఈ యొక్క థియరీ. మనం లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేస్తేనే ఇది మెయిన్ స్క్రీన్గా వస్తుంది. కమాండ్ ఫీల్డ్ టీ కోడ్స్ ఇక్కడ ఉపయోగిస్తాం. తర్వాత మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్. ఇది థియరీ మా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించి థియరీ. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఇవన్నీ ఉన్నాయి కదా ఫంక్షన్స్ అన్ని ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎక్సెల్లో టైప్ చేసుకుంటే మీరు ఏదాన్ని క్రియేట్ చేస్తున్నారనేది పక్కన రాసుకుంటూ రావచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఎక్సెల్లో టైప్ చేశాను ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్, టీ కోడ్స్ ఇక్కడ రాశాను. ఇప్పుడు కంపెనీ ఏం రాస్తున్నారనేది ఇక్కడ మీరు రాసుకుంటే గుర్తుంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఇప్పుడు మాకంటే నెంబర్ ఆఫ్ చేసిన తర్వాత మాకు గుర్తుంటాయి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు గుర్తుండవు. అప్పుడు ఏంటంటే మీరు ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే మీరు పక్కనే మెన్షన్ చేయొచ్చు, లేదంటే బుక్లోనే రాసుకోవచ్చు. ఎస్ఏపిలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ చూడండి, SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే డైరెక్ట్గా మనకు 2 స్క్రీన్లు ఉంటాయి. ఓకే, ఒకటి మాన్యువల్ స్క్రీన్ ఉంటుంది, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి చేస్తాం. మరొకటి డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగించి చేస్తాం. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి చేయాలంటే SPRO తీసుకోవాలి. ఓకే, లేదు డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేస్తే టీ కోడ్స్ని యూజ్ చేస్తాం. చూడండి, 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్. FI కన్సల్టెంట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ స్క్రీన్లో వర్క్ చేస్తాడు. ఎండ్ యూజర్ వచ్చేసి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో పనిచేస్తాడు. అంటే డైరెక్ట్గా టీ కోడ్ని ఉపయోగించి ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేస్తాడు. ఇతను కాన్ఫిగరేషన్లు చేయాలంటే మాన్యువల్గా వెళ్తాడు. ఓకే, TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇది 4 ఆల్ఫాబెట్స్ రిమైనింగ్ నెంబర్స్తో జనరేట్ అవుతుంది. తర్వాత /N అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. మీరు ఏ స్క్రీన్లో ఉన్నా బ్యాక్ రావాలి అంటే /N ఇచ్చి బ్యాక్ వచ్చేయచ్చు. ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి వెళ్ళాలంటే /N ఇచ్చి టీ కోడ్ మారిస్తే సరిపోతుంది. ఓకే, డన్. ఇక్కడ దీనికి సంబంధించి PDF ఇచ్చి ఉంటాను. మీరు చేసేటప్పుడు ఈ PDF చూసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, నావిగేషన్ పాత్ అంటే ఇది. ఫస్ట్ టీ కోడ్ ఏంటి? OX15. SPRO ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఇది నావిగేషన్ పాత్ ద్వారా ఎవరు వెళ్తారు? FI కన్సల్టెంట్ వెళ్తాడు. అదే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేస్తాడు. ఈ స్క్రీన్కి వచ్చేస్తాడు. మనం ఇలా పోతాం. చూద్దాం, SAP ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత SAP స్క్రీన్ ఇలా వస్తుందండి. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. జియోగ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, GUI. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ క్లయింట్ చూసారా? 3 నెంబర్తో ఉంది, 800. ఈ 800 అనే క్లయింట్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. మీకులా కొన్ని వేల మంది SAP నేర్చుకునే వాళ్ళంతా ఈ సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది ఆన్లైన్ సర్వర్. ఆఫ్లైన్ సర్వర్లో మీరు సొంతంగా చేసేటప్పుడు వేరే వాళ్ళు చేసి చూసి మనం చేద్దామని అనుకుంటే అది రాదు. అదే ఆన్లైన్ సర్వర్లో మీకులాగా కొన్ని వేల మంది చేసి ఉంటారు కదా, వాళ్ళని చూసి మీరైనా చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ECC 6.0 అనమాట ఇది. మన యూజర్ వచ్చేసి నా యూజర్. ఇది పాస్వర్డ్ ఎవరికి చెప్పుకోకూడదు. ఓకేనా, ఎంటర్. ఈ విధంగా ఓపెన్ అవుతున్నాం. ఇది మెయిన్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టీ కోడ్స్ ద్వారా వెళ్ళకుండా SAP RO స్క్రీన్ ద్వారా వెళ్తాం. ఓకే, ఫస్ట్ టీ కోడ్ చూడండి. ఇక్కడ లైక్ SPRO ఫస్ట్, SPRO ఎంటర్. SAP రెఫరెన్స్ ఇమేజ్. చూడండి, ఇది కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. దీన్ని కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అయిపోయిందా? డన్. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎక్కడ ఉందండి? ఇక్కడ చూడండి. ఇక్కడ డెల్టా లాగా గుర్తుంది కదా, ఇలా ఉన్నాయి అంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. గుర్తుపెట్టుకోండి.
మీరు డైరెక్ట్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీద క్లిక్ చేయకూడదు. ఇక్కడ డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అంటే దాని లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. ఓకే, తర్వాత డెఫినేషన్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్సింగ్ అకౌంటింగ్లో డిఫైన్ కంపెనీ. ఇక్కడ డిఫైన్ కంపెనీ. నేను చెప్పిన మ్యాటర్ కాకుండా ఇంకా మ్యాటర్ మీకు బాగా తెలియాలంటే ఇక్కడ స్పెట్స్ లాగా ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసావంటే మ్యాటర్ ఎస్ఏపి కంపెనీ డైరెక్ట్గా మ్యాటర్ ఇచ్చేసి ఉంటుంది. నువ్వు కావాలంటే చదువుకుంటే ఓపిక ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు. నువ్వు డిఫైన్ కంపెనీ అంటే ఏంటి అని వాడు క్లియర్గా మ్యాటర్ ఇచ్చింటాడు, ఇంటూ ఇచ్చాడు. ఓకే, ఈ ప్లస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇలా ఎందుకు వస్తుందంటే మనం యూజ్ చేస్తున్నాం, మనతో పాటు వేరే వాడు కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అక్కడ వాడు చేసింటే డిలీట్ చేయాలి. ఓకే, లేదంటే వర్క్ అవ్వదు. ఓకే, డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోయింది, బట్ కానీ వర్క్ అవ్వదు. బ్యాక్ వచ్చేస్తున్నా. చూడండి, ఈ స్క్రీన్ ఇలాగ పెట్టి వేరే ఒక స్క్రీన్కి వెళ్ళండి. న్యూ జీవై విండో, ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది. ఇది న్యూ సెషన్. చూడండి, అలా మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు SM12లోకి వెళ్ళండి. SM12లోకి వెళ్తే ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు, వాడు కూడా యాజిటీగా వర్క్ చేస్తున్నాడు. ఈ సర్వర్ కదా, ఆన్లైన్ సర్వర్. అలా ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మీ యూజర్ తీసేయండి, తీసేసి లిస్ట్లోకి వెళ్ళండి. చూడండి, ఎవడో పని చేస్తున్నాడు, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నాతో పాటు ఇంకొకరు కూడా వర్క్ చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ లాక్ ఎంట్రీస్ 3, వీటిని మనం డిలీట్ చేయాలి. కంట్రోల్ A, సెలెక్షన్, డిలీట్. ఇంటూ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, బ్యాక్ రావాలంటే /N. ఓకే, మనం ప్రీవియస్ స్క్రీన్లో ఉన్నాం కదా, అక్కడికే వెళ్దాం. డన్. ఇప్పుడు డిఫైన్ కంపెనీ ఇవ్వండి. ఓపెన్ అయిందా? చూడండి, మీకులా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళది కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు, చూడాలనుకుంటే. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్లో చూడలేరు, ఆన్లైన్ సర్వర్లో అయితే చూడొచ్చు. కావాలంటే చూడండి, దీని మీద 2 times ప్రెస్ చేస్తున్నాను. చూడండి, వాళ్ళ కంపెనీ నేమ్ ఇచ్చాను, తర్వాత స్ట్రీట్ ఇచ్చాను, పిన్ కోడ్, సిటీ, కంట్రీ, లాంగ్వేజ్కి, కరెన్సీ. కావాలంటే చూడొచ్చు ఇలాగా. ఓకే, డన్. బ్యాక్. మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసే ముందు మనకు టీ కోడ్స్ అన్నీ తెలియాలి అంటే, ఇక్కడ ఉన్న వాటన్నిటికీ టీ కోడ్స్ మనకు తెలియాలంటే ఇక్కడ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ వెళ్ళామంటే వీటికి సంబంధించిన టీ కోడ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. వచ్చాయా? చూడండి, ఇక్కడ OX15, OB45, OX02, OX03, OKBD, OCC1, OF. లాస్ట్లో 4 digits చూడండి. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి కంపెనీ వాళ్ళు టీ కోడ్స్ ఇచ్చేస్తారు. ఓకేనా? డన్. ఓపెన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్ అని చూడండి, ఎస్ఏపిలో ఉంటే న్యూ ఎంట్రీస్ ఉంటాయి, లేదంటే ఓకే పొజిషన్ అసైన్ చేసేది ఉంటుంది. అంతకు మించి వేరే వర్క్ ఏముండదమ్మా. చాలా డిడీజీ సబ్జెక్టు, అర్థం చేసుకోవాలైతే కొంచెం టైం పడుతుంది. న్యూ ఎంట్రీస్. ఓకే, చెప్పండి అమ్మా. ఇక్కడేమో నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. మీరు ఇప్పుడు ఓపో, వివో, బజాజ్, టాలీ, టాటా, రిలయన్స్, ఇలా కొన్ని వేల మంది ఆ కంపెనీలు తీసుకొని ఉంటారు. అవి నువ్వు తీసుకున్నా ఎర్ర చూపిస్తుంది. ఎందుకంటే ఆ పేర్లతో మీకులాగా వర్క్ చేసే వాళ్ళు కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాబట్టి యూనిక్ కంపెనీ కోడ్ చెప్పండి. కియా తీసుకుని ఉంటారు, టాటా తీసుకుని ఉంటారు, వివో, ఓపో, బజాజ్, టాలీ, ఒక విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ ఆల్రెడీ ఎవరొకరు తీసుకొని ఉంటారు. కొత్త పేరు చెప్పండి ఏదైనా. కార్లా కంపెనీ కొత్తది చెప్పండి మా. ఎనీవన్ కంపెనీ పేర్లు చెప్పండి మా. ఏమైనా కొత్తది చెప్పండి. తెలీదా అండి? తీసుకుని ఉంటారమ్మా. ఏదైనా బాగా గుర్తుండేది చెప్పాలి. మనకు బాగా గుర్తుండేది చెప్పండి చూద్దాం. సుజలాన్ ఎనర్జీ. కియా తీసుకుంటారు.
సుజులాన్. ఏదండి? సుజులాన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వస్తుంది కదా సార్. చాట్ చేయాలా? చాట్ చేయండి చూద్దాం. టయోటా తీసుకుని ఉండరు. కార్ల కంపెనీలు చెప్పండి, ఏమైనా కార్ల కంపెనీలు చెప్పండి మా. కియా, టయోటా, మారుతి, బెంజా ఆడి. ఓకే, బెంజ్ చూద్దామండి, ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. బెంజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎవరైనా తీసుకుంటే చూద్దాం, తీసుకోకుంటే సేవ్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైనా తీసుకుంటే సేవ్ అవ్వదు. సార్ బొగాటి చిరాన్. ఏదమ్మా? బొగాటి చిరాన్ సార్ కార్ నేమ్. చూద్దాం, ఇది సేవ్ అవ్వకుంటే చూద్దామా. కంట్రీ ఐఎన్ జెడ్ వస్తుంది సార్. బెంజ్ ఇది చూద్దాం. ఈ ఎందుకంటే ఒక్క అక్షరం మారినా సేవ్ అవుతుంది. చూడండి, జెడ్ ఇవ్వాలి, నేను జే ఇచ్చా. ఇది సేవ్ అయిందంటే ఓకే, లేదంటే జెడ్ ఇద్దాం. ఎంటర్ ఇస్తున్నానండి. సో ఇది సేవ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సేవ్ అయిందండి. ఎందుకంటే జెడ్ ఇది ఎవ్వరు అంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళలో ఎవ్వరు కూడా ఈ పేరుతో ఎవ్వరు చేయలేదు, కాబట్టి సేవ్ అయింది. దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారండి. ఇక్కడ చూసారా, MAHK 913067. దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. షార్ట్ డిస్క్రిప్షన్, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఇది కాదు మంది, మనం కొత్తగా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ రిక్వెస్ట్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనది ఇవ్వాలా షార్ట్ డిస్క్రిప్షన్. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ డిఫైన్ కంపెనీ కదా. చూడండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేస్తున్నాం. రాయండి. బెంచ్. ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్. ఇక్కడ డేటా వాజ్ సేవ్డ్ అంటే అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ బెంచ్ అనేది ఏదైతే ఉందో అది నువ్వు రాసుకోవాలి, రాసుకోకపోతే గుర్తుండదు. అందుకే ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేయండి. ఇక్కడ రాస్తున్నాం బెంచ్ అనేది. నెక్స్ట్ ఏముందండి, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. అక్కడికి ఇది క్రియేషన్ అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. మీరు మ్యాటర్ కావాలంటే మళ్ళీ చదువుకోండి నిదానంగా. నెక్స్ట్ OX02 టీ కోడ్. అదే మాన్యువల్ పాత్ అయితే ఆల్రెడీ అక్కడే ఉన్నాం మనం. ఓకే, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. చూడండి, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడే ఉందా అండి, ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి, ఎడిట్ కంపెనీ కోడ్ ఆర్ ఫస్ట్ వన్ ఏదైనా క్లిక్ చేయొచ్చు. సెకండ్ ఎడిట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ ఎంట్రీస్. మీరు వేరే వాళ్ళకి చూడాలంటే చూడొచ్చు, చాలామంది ఉంటాయి, కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. చూడండి, బ్యాక్. ఇది ఆన్లైన్ సర్వర్ కాబట్టి మీరు చూడవచ్చు, అది ఆఫ్లైన్ అయితే ఉండవు. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు బెంచ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. దానిలో కంపెనీ కోడ్స్ అంటే టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ ఉన్నాయి కదా, ఆ కంపెనీ కోడ్ సపరేట్. ఓకేనా. ఇప్పుడు మీరు బెంచ్ అనే ఆడ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేశారు. ఇక్కడ 4 డిజిట్ 4 న్యూమరిక్ నెంబర్ అయినా ఇవ్వచ్చు అమ్మా, నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇక నేను ఇక్కడ బెంచ్ కదా, బెంచ్లో n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి అనుకోండి. ఇక నేను ఏమిస్తున్నాను, ఇక్కడ కూడా ఓకే. ఇక్కడ చూడండి, ఎవరో ఆల్రెడీ బెంచ్ అని జెడ్తో ఎవరో సేవ్ చేశారు, కానీ నేను జే తీసుకున్నాను కాబట్టి సేవ్ అయింది. జెడ్ తీసుకుంటే సేవ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ బెన్ 1 అని ఇస్తాను. ఇది నా కంపెనీ కోడ్, ఇది ఎవరు తీసుకోవాలి. ఇక్కడ బెంచ్ IT సొల్యూషనా, లేదంటే బెంచ్ కార్సా,
ఓకే, బెంజ్ ఐటీ మొబైల్ షాపా ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు మా గుర్తుపెట్టుకోండి. బెంజ్ కార్స్. ఇది ఎక్కడుంది బ్రాంచ్? హైదరాబాద్. కంట్రీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు బెంజ్ కార్స్ అనేది ఎవరైనా ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే సేవ్ అవ్వదు. ఓకే, చూద్దాం. ఎంట్రీ ఇవ్వండి, సేవ్. సో ఓపెన్ అయిందమ్మా, అంటే ఎవరు తీసుకోలేదు. టైటిల్ తీసుకోండి, కంపెనీ బెంజ్ కార్స్, స్ట్రీట్ నగర్, సో హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, రీజన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అయితే 01, తెలంగాణ అయితే 36. పోస్టల్ కోడ్ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇది కంపెనీలో ఉంటుంది. ఈమెయిల్ ఐడి, అంతే. ఓకే ఇవ్వండి. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్. రియల్ టైంలో ఒకటే ఉంటుంది మా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మీకు అర్థం కావడానికి కోసం నేను ఇస్తున్నాను. ఇక్కడ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. బెంచ్. ఓకే, సేవ్. మనకి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ అయిపోయింది. బెంజ్ అనే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో Ben1 అనే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ అయిపోయింది. రాసుకోండి, Ben1. చూడండి మా, దీంట్లోనే మళ్ళీ మరొకటి నువ్వు క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంట్రీ. ఇప్పుడు బెంజ్ కార్స్ చేసావు, బెంజ్ మోటార్స్ చేయొచ్చు, బెంజ్ టెలికామ్ చేయొచ్చు, బెంజ్ స్టీల్ చేయొచ్చు. ఇలా 100 కంపెనీ కోడ్లు అయినా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఒకటి చాలు. బ్యాక్. /n ఇచ్చేస్తే టోటల్గా బ్యాక్ వస్తుంది. /n SPRO SAP reference image, enterprise structure, definition, financial accounting. ఓకే, ఒకటి 2 అయిపోయినాయా? 3 చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, టీ కోడ్ OX16. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కంపెనీ కోడ్ అనేది ఏదైతే ఉందో అది గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. అసైన్ చేయాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ అసైన్ అనేది ఇక్కడ ఉండదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉండదు. బ్యాక్ వచ్చేయాలి, మళ్ళీ డెఫినేషన్ దగ్గరికి వచ్చేయాలి. ఆ డెఫినేషన్ కింద ఉంటుంది అసైన్మెంట్ అని, దాన్ని క్లిక్ చేయాలి. మళ్ళీ దాంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సపరేట్గా ఉంటుంది, దాని లోపల ఉంటుంది అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. దీన్ని క్లిక్ చేయండి. సో పొజిషన్లోకి వెళ్ళాలి. అసైన్ అంటేనే పొజిషన్. ఓకే, ఇప్పుడు నువ్వు కంపెనీ కోడ్ క్రియేట్ చేసావు కదా, ఏం చేసామ్మా? కంపెనీ కోడ్ ఏం చేసామ్మా? కంపెనీ కోడ్ ఏం చేసాం మనం చెప్పండి. Ben1 అని చేసాం, అది ఇక్కడ ఇవ్వండి. Ben1 ఆటోమేటిక్గా నీ కంపెనీ ఇక్కడ వచ్చేసి చూడండి. Ben1 హైదరాబాద్. నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది మా? నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది? బెంజ్. ఏదమ్మా? బెంజ్. BENJ. నువ్వు చేసింది వచ్చిందా? కింద ఉందా? అది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సెలెక్షన్. సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఫర్ బెంచ్. మీకు ఫస్ట్ టైం కాబట్టి ప్రతిదీ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా. నెక్స్ట్ నుంచి అవసరం లేదు, ఒకటే చాలా అన్నిటికీ సేవ్. అక్కడికి 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయినాము. తర్వాత బ్యాక్. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ
డిఫైన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OX03. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చేయండి, డైరెక్ట్ అసైన్మెంట్ తీసుకోండి, లేదంటే బ్యాక్ 1 by 1 బ్యాక్ వస్తేమో రండి. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏరియా వాలెట్ ఉన్నాయి కదా, వాళ్ళటే మీరు కాపీ చేసుకోవచ్చు. లేదు ఓన్గా క్రియేషన్ చేయాలంటే ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి కదా, కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీను టెక్ ఇది 3 తీసుకున్నా, ఇక్కడ కాపీ యాజ్ అని ఉంది, అది సెలెక్ట్ చేయండి. వీళ్ళటి తీసేసి మన పేర్లు పెట్టుకోవచ్చు. N1 ఇది వచ్చేసి బిజినెస్ ఏరియా ఫర్ కడప. N2 బిజినెస్ ఏరియా ఫర్ వైజాగ్. Ben3 ఏవైనా పెట్టుకోవచ్చు, మీకు అర్థం అవడానికి నేను ఇస్తున్నాను అంతే. నెల్లూరు. 3 బిజినెస్ ఏరియాలు క్రియేట్ చేసుకున్నాం. ఎంట్రీ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎంట్రీస్ 3. సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. మీకు గుర్తుండడానికి ప్రతి దాంట్లో బెంజ్ అని రాస్తున్నాను లాస్ట్లో. సేవ్. చూడండి మారిపోయింది. ఇక్కడ ఇవి రాసుకోండి, గుర్తుండాలి కదా మీకు, రాసుకోవాలి. N1, Ben2, Ben3. నెక్స్ట్ ఈ మూడింటి కలిపి ఒక మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OC01. చూడండి, ఈ మూడింటి కలిపి ఒకటి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ డిఫైన్ మెయింటైన్, ఇక్కడ ఫంక్షనల్ ఏరియా కన్సల్టేషన్ కదా, ఇక్కడ మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అన్నిటి కలిసి బెంచ్ అని పెడదాం. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఫర్ బెంచ్. సేవ్. షార్ట్ డిస్క్రిప్షన్. సేవ్. డేటా వాస్ సేవ్డ్. టైప్ చేసి పెట్టుకోండి, బెంజ్ అని. నెక్స్ట్ ఆ బెంజ్ అని ఏదైతే క్రియేషన్ చేసావో, ఈ బెంజ్ అనేది ఆ 3 బిజినెస్ ఏరియాలకు అసైన్ చేయాలి. బ్యాక్ బ్యాక్ మళ్ళీ డెఫినేషన్ దగ్గర రండి, అసైన్మెంట్లోకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వెళ్ళండి. ఇక్కడ చూడండి, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. పొజిషన్లోకి వెళ్ళండి. అసైన్ అంటేనే పొజిషన్. Ben1 వచ్చిందా, కడప, వైజాగ్, నెల్లూరు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏం చేసాం మనం, బెంచ్. ఓకేమా, అర్థమైందా? ఎనీ డౌట్స్ గైస్? ఎవరికైనా అర్థం కాలేదండి? ఈ రోజుకి ఈ 6 కాన్ఫిగరేషన్ చేయాలండి. ఇప్పుడు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ, ఇక్కడ వరకు మనం కాన్ఫిగరేషన్లు చేశాం. ఓకే, యా, రిమైనింగ్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఫంక్షనల్ ఏరియాస్. ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్స్. ప్రతి కంపెనీలో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి చూద్దాం. డిపార్ట్మెంట్స్ ఏంటిమా, ఏమేమి ఉంటాయమ్మా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్? ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కామన్ గా ఉంటాయి కదా. సో కాబట్టి వాటిని క్రియేట్ చేద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను.
ఓకే, ఫస్ట్ మనం SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇది మనం మాన్యువల్ పాత్ ద్వారా వెళితే తీసుకోవట్లేదు. దీని ఒక్కదానికే మనం టీ కోడ్ యూజ్ చేయాలి. ఇలాంటి సెషన్ ఇంకొకటి కావాలంటే న్యూ సెషన్ తీసుకోవాలి. టీ కోడ్ ఉంది ఇక్కడ, FM__ ఫంక్షన్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, ఎంటర్. చూసారా, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. మాన్యువల్ పాత్ ద్వారా ఓపెన్ అవ్వలేదు. ఓకే, మీ కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సేల్స్ అని తీసుకున్నానుకో చాలా మంది తీసుకుంటారు, అదే పేరుతో సేవ్ అవ్వదు. చూడండి, కొన్ని వేల మంది తీసుకున్నారు సేల్స్ అని, కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ సైడ్ లో తీసుకోవాలి, లేకపోతే సేవ్ అవ్వదు. అది కూడా ఎవరో తీసుకున్నారు, ఇది ఎవరు తీసుకోలేదు. ఓకే, క్రియేట్, అప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి, లేకపోతే యాక్టివేట్ అవ్వదు. సేల్స్ వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్స్ క్లియర్ ఇవ్వాలి. ఓకే, సో మీకు లైక్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, ఫంక్షనల్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పాలి. అవ్వదు అవుతుంది అంటే ఫేక్ అని తెలిసిపోతుంది. ఓకే, అది అవ్వదు అని చెప్పాలి. సేవ్ చేయండి. చూసారా, ఫంక్షనల్ ఏరియా సేల్స్ 98 హెస్ బిన్ సేవ్డ్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్, చూసారా, మ్యానుఫ్యాక్చర్ అంటే కొన్ని వేల మంది ఉన్నారు. ఓకే, మనం ఏం చేయాలి, లాస్ట్ లో 01 అని పెట్టాలి. ఇది యూనిక్. మ్యానుఫ్యాక్చరింగ్, ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాలిడ్ ఫ్రమ్. ఇలా ఫైనాన్స్ ఏరియా ఇవ్వాలి, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు, సేమ్. ఇలా మీరు ఎన్ని డిపార్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు అని ఉంది కదా సార్, ఇప్పుడు అలా ఇచ్చారు కదా సార్, ఆ ఇయర్ లో ఊరికి మాత్రమే ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి సార్ మనం? మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇంకా 2-3 సంవత్సరాలు పెట్టుకోవాలంటే స్టార్టింగ్ లో ఇవ్వచ్చు. ఓకే, ఫైనాన్స్ ఇయర్ ఒకటే ఉంటది కదా మనకి. ఓకే, అట్లా. ఇలా అండి, ఈ విధంగా మీకు కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF01. సో డైరెక్ట్ గా టీ కోడ్ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, /n ఇచ్చామంటే బ్యాక్ వచ్చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాం కదా, దానిలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మెయింటైన్ FM ఏరియా అంటారు, ఫైనాన్షియల్ ఏరియా అంటే FM ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్, ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా కామన్ గా. సో N1 ఫైనాన్స్ డిపార్ట్మెంట్, N2 HR డిపార్ట్మెంట్. ఇట్లా ఎన్ని డిపార్ట్మెంట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
ఇలా సేవ్. తర్వాత ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే మీరు చేస్తున్నారో దానికి కంపెనీ కొడుకు అసైన్ చేయాలి. ఓఎఫ్ 18 బ్యాక్. బ్యాక్ అసైన్ అంటేనే టోటల్ గా బ్యాక్ వచ్చేసి డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంటుంది, దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో కంపెనీ కోడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. మనది చూడాలంటే పొజిషన్ లెవెల్ కంపెనీ కూడా ఎంతమంది బెన్ 1. సో ఇక్కడ ఇవ్వాలి నువ్వు క్రియేట్ చేసి బెంచ్ కార్స్ కి ఎఫ్ఐ మీడియా బెన్ 1 టెక్స్ట్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సేమ్. మళ్ళీ బ్యాక్. నెక్స్ట్ మీరైతే రాసుకోవచ్చు గుర్తుండకపోతే. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబి 45 డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. న్యూ ఎంట్రీస్ ఇక్కడ ఇవ్వాలి. మీకు ఏదైనా గుర్తుండే తెచ్చుకోండి, ప్రతిసారి కూడా గుర్తుండే తెచ్చుకోండి. క్రెడిట్ లిమిట్ ఎంత? 9 నైన్స్ అంటే ₹1,00,00,000 వరకు. ఓకే, సేవ్ చేయాలి. ఒక కస్టమర్ కి ఎంత వరకు లిమిట్ ఇవ్వచ్చు? బ్యాక్. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవాలి. బెంచ్. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. బ్యాక్. డెఫినేషన్ వెళ్ళి తీసేయండి, దాని కింద అసైన్మెంట్ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ బెన్ 1 ఇక్కడ మనది ఇవ్వాలి. బెన్ 1 సేవ్. సార్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అవి వీటికి అసైన్ చేయటమేనా సార్ మనం? ఎస్, అసైన్. ఎందుకంటే ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నావు అని తెలియాలి కదా. నువ్వు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి, ఏది ఏ దానికి అసైన్ చేస్తారని తెలియాలి కదా. ఓకే, ఏ కంపెనీ కింద నువ్వు పనిచేస్తున్నావు? టాటా టెలికాం కిందనా, టాటా మోటార్స్ కిందనా, టాటా స్టీల్ కిందనా తెలియాలి కదా. అందుకోసం ఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా దేనికి పనిచేస్తుంది అనేది 100% మ్యాండేటరీగా చూసుకోవాలి. తర్వాత సెగ్మెంట్స్ ఏరియా వైజ్. సో రెంట్ కానీ శాలరీస్ కానీ ఏమైనా ఉండొచ్చు సెగ్మెంట్స్. అది లేదు బట్ ఒకటి చూపిస్తాను ఎలా. ఆల్రెడీ చూడండి చాలా మంది ఉన్నాయి. శాలరీస్, రెంట్, బుక్స్, పెన్స్, నోట్స్, ఇవి సెగ్మెంట్స్ అంటారు. ఓకే, చేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా
వీటిని మనం కాన్ఫిగరేషన్స్ అంటాం. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. /n ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని స్ట్రక్చర్ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాం మనం, ఒక క్లయింట్ కి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ కు చెందింది అనేది మనం అసైన్ చేయాలి. తర్వాత ఆ కంపెనీలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ 2-3 బిజినెస్ కానీ 10 బిజినెస్ ఏరియాస్ ఉండొచ్చు. ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తారు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ n నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ అసైన్ చేస్తారు. తర్వాత ఈ కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏముంది, సో అది ఏ కంపెనీ కోడ్ కింద వర్క్ చేస్తుంది. తర్వాత ఒక కస్టమర్స్ కి ఎంతవరకు మీరు లిమిట్ ఇవ్వగలుగుతారు, ఓకే, అప్పుగా. సో ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కోడ్ అండర్ లోకి వస్తుంది, అది అసైన్ చేయాలి. తర్వాత కంపెనీలో ఉండే సెగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీస్ కి సాలరీస్ కానీ, రెంట్స్, బిల్స్, అట్లా. దీన్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. చూడండి, ఇవన్నీ రాసుకున్నాం ఎందుకోసం, గుర్తుండవు కాబట్టి, ప్రతిదీ గుర్తుండాలి కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసిందన్నీ చూడాలి. అప్పుడు డైరెక్ట్ గా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా టీ కోడ్స్ యూజ్ చేసి డైరెక్ట్ గా చూడొచ్చు. ఇప్పుడు మీరు చేసిందన్నీ చూడాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి చూడండి. ఇక్కడ ఉన్నాను, ప్రతిదీ కూడా నేను చేసిందన్నీ చూడాలి. ఫస్ట్ టీ కోడ్ ఏంటి, OX15. చూసారా, డైరెక్ట్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ వచ్చింది. మనది చూడాలంటే ఎక్కడ వెళ్ళాలమ్మా, న్యూ ఎంట్రీస్ లో వెళ్ళాలా, పొజిషన్ లో వెళ్ళాలి, పొజిషన్ లో. ఎస్, ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలి, బెంచ్. ఓకే, వచ్చిందా, బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇలా. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లో వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ ఉన్న స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లో వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి. /n ఇచ్చేసి తర్వాత కంపెనీ కోడ్, నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. /n ఇచ్చిన తర్వాత కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. సో /n గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఏముందమ్మా, లైక్ OX02. సో నెక్స్ట్ మళ్ళీ పొజిషన్. ఓకే, మన కంపెనీ కోడ్ ఏంటి, Ben1. బెంచ్ లో 1, Ben1 ఇచ్చాం, ఎంటర్. ఉంది ఇక్కడ బెంచ్ కార్డ్స్ అని. సో దీన్ని కంపెనీ కోడ్ అంటారు. ఓపెన్ చేసి చూస్తే కనబడుతుంది. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, OX16. సో /n OX16. పొజిషన్ Ben1. సో అసైన్ చేసామా ఇక్కడ, Ben1 హైదరాబాద్ కంపెనీ. దీన్ని అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటారు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్, OX03 /n OX03. మా SAP లో క్రియేట్ చేస్తే న్యూ రెఫరెన్స్ అన్నా, లేదు అంటే అసైన్ అంటే పొజిషన్స్ అన్నా, అవి తప్ప ఇంక వేరేట్ ఏమి ఉండవు మా. ఓకే, ఆ స్క్రీన్లు గుర్తు పెట్టుకోవాలి మీరు. సో ప్రతిసారి బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే /n కొట్టి టీ కోడ్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఉన్న స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి. ఉన్న స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా మనం /n ఇవ్వాలి. /n ఇచ్చి టీ కోడ్ ఇస్తేనే చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్. అదే టోటల్ గా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ రావాలంటే బ్యాక్ /n ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తారు. ఓకే, అదే సార్. ఇప్పుడు FI క్యాప్స్ డెవలప్మెంట్ పాత్ ద్వారా కాకుండా ఇలా టీ కోడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. ఓకే, మనం చేయాల్సింది పాత్ ద్వారా వెళ్ళి చేస్తాం. ఫస్ట్ 2-3 చేస్తాం అంతే, తర్వాత అందరూ కూడా టీ కోడ్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వర్క్ స్పీడ్ అవ్వాలి కదా. సో ఎవరు కూడా పాత్ ద్వారా అయితే వెళ్ళరు మాక్సిమం. ఓకే, టైం వేస్ట్ అండి. చూడండి మనకి ఉన్నాయా, Ben1, Ben2, Ben3, కడప, వైజాగ్, నెల్లూరు. ఓకే, నెక్స్ట్ OC-C1. OC-C1 పొజిషన్. సో దానికి ఏం పేరు పెట్టాం మనం,
బెంచ్ అని పెట్టాం. బెంచ్ ఉందా ఇక్కడ, కన్సాలిడేషన్ బిజినెస్ బెంచ్ అని. నెక్స్ట్ ఏముంది, ఓబి B6 ఫ్యాషన్ ఓబి B6 పొజిషన్ పెన్ 1 ఇక్కడ అసైన్ చేసామా, కడపకి, వైజాగ్కి, నెల్లూరుకి. నెక్స్ట్ ఇంకా వీటిని మనం చూడలేము, ఫంక్షనల్ ఏరియాస్ ని చూడలేము. ఓకే, వన్స్ ఒకసారి OF01 ఫ్యాషన్ OF01 పొజిషన్ N1 ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్. నెక్స్ట్ OF18 వీటిని మీరు గుర్తు పెట్టుకోవాలి, ఆర్డర్లో గుర్తు పెట్టుకుంటే బెటర్. సో N1 ఓకే, FM ఏరియా ఫర్ ఫైనాన్స్. తర్వాత OF45 OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ బెంచ్. నెక్స్ట్ OB38 అసైన్ చేసామా. నెక్స్ట్ చూడండి, సో ఈ టీ కోడ్ పాత దాంట్లో వర్క్ అవుతుండేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అవ్వదు, బట్ మాన్యువల్ ద్వారా పోతేనే వెళ్ళిపోతాం. ఇలా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ పార్ట్ 2 అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ స్క్రీన్ చిన్నగా ఉంది, జూమ్ చేయాలి అనుకోండి, స్క్రీన్ జూమ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, కస్టమైజ్ లోకల్ సెట్టింగ్స్, ఇక్కడికి వెళ్ళి ఆప్షన్స్, ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్ ఉంది చూడండి. ఫార్మాట్స్ మార్చొచ్చు, తర్వాత సైజ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, ట్వంటీ పెట్టాను. ఓకే, అప్లై. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూసారా, స్క్రీన్ ఫ్రంట్కి వచ్చింది, జూమ్ అయింది. చూసారా మా జూమ్ అయింది. లేదు, మళ్ళీ తగ్గించాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆప్షన్స్, సెలెక్ట్ 14. చూసారా మన జూమ్ తగ్గింది. చూసారా. సో సమ్ టైమ్స్ మీరు వర్క్ చేసేటప్పుడు నిన్న మనము ఆ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసేటప్పుడు మీరు చూసారో లేదో, ఒక ఎర్రర్ వచ్చింది. ఓకేనా, అది మనం SM12 వెళ్ళి అక్కడ రిమూవ్ చేసాం. ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం, అదే విధంగా అటు సైడ్ కూడా వేరే వ్యక్తి వర్క్ చేస్తూ ఉన్నాడు ఇన్ టైంలోనే. అప్పుడు మనం ఏం చేసామంటే, ఆ టీ కోడ్ వర్క్ అవ్వదు, ఓపెన్ అయినా కూడా వర్క్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తాం, SM12 వెళ్ళి, ఇక్కడ SM12 వెళ్ళి ఎంట్రీస్ లాక్ అయి ఉంటాయి, మన యూజర్ తీసేయాలి. యూజర్ తీసేసి లిస్ట్ ఇక్కడ చూడండి, మనలాగా వేల మంది కొందరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్ లో, వీటిని కంట్రోల్ ఇచ్చి డిలీట్ చేయాలి. అప్పుడు మన ఈ పాయింట్ అర్థం కాలే లోకేష్ గారు, నిన్న కూడా అర్థం కాలేదు. యా, ఏం లేదు బ్రదర్, మీరు మధ్యలో వర్క్ చేస్తున్నప్పుడు సేవ్ అవ్వదు డేటా. మీ FI యూజర్ లాక్ పడింది అని వస్తుంది మెసేజ్. ఓకేనా,
అలా వచ్చినప్పుడు మీరు ఈ ప్లేస్ లోకి వచ్చి దీన్ని రిమూవ్ చేయాలి. ఓకే ఓకేనా? ఎలా చూపిస్తుంది అంటే నెట్ లో చూపిస్తుంది. F5 యూజర్ లాక్. మన యూజర్ అతను ఎట్లా వర్క్ చేస్తుంటాడు, మన లాగిన్ పాస్వర్డ్ ఎట్లా వేరే ఉంటుంది కదా. సేమ్ టైం అదే యూజ్ చేయడం వల్ల మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నారు, సేమ్ అదే టైంలో ఇంకొకరు యూజ్ చేస్తున్నారు, అప్పుడు సేవ్ అవ్వదు డేటా. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ లోకి వస్తాం. ఈ ప్లేస్ లోకి వచ్చి మనం మన యూజర్, మన డేటా డిలీట్ చేసినప్పుడు అతని ఫీల్డ్స్ అన్ని అది డేటా వెళ్ళిపోతాయి కాదు, కదా. అది డేటా కాదు బ్రదర్, సర్వర్. ఓకే, సర్వర్ లో సర్వర్ లో error. మనం ఆ సర్వర్ లో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కొన్ని వేల మంది. ఇద్దరు అట్ టైం సేమ్ టీ కోడ్ యూజ్ చేసి సేమ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఆ బ్యాక్ ఎండ్ లో కొన్ని బగ్స్ ఎర్రర్స్ ఉంటాయి, అవి రిమూవ్ చేసామంటే మన ఒరిజినల్ టీ కోడ్ వర్క్ అవుతుంది. ఓకే, F5 యూజర్ లాక్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు SM12 లోకి వెళ్ళి మీరు దాన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది